ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ కొత్త రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా ముందుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నిర్ణయించింది. కాగా ఈ ఎన్నికలపైన ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ ఏం చేయబోతోంది అనేది కీలకంగా మారనుంది. ఏపీలో స్థానిక ఎన్నికల సమరానికి కసరత్తు జరుగుతోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పైన ఒక నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఒకే దఫా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గత 100 పట్టణ స్థానిక సంస్థలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మరో 23 మున్సిపాలిటీలకు కోర్టు కేసుల కారణంగా జరపలేదు. ఈ కేసులు ఉపసంహరింపజేసి వీటిలోనూ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. వార్డుల పునర్విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్దేశించారు. వీలైనంత త్వరగా పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలని సూచించారు. కూటమి పార్టీలు సీట్ల పంపకాలపై ఇప్పటికే చర్చ మొదలైంది. కాగా పార్టీ అధినేతలు సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకుంటారని చంద్రబాబు స్పష్టం చేశారు. 2024 ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు ఉండదని, తమ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తామని జనసేన ముఖ్యనేత నాదెండ్ల ప్రకటించారు. దీంతో సీట్ల కోసం 3 పార్టీల నుంచి భిన్న అభిప్రాయాలు లేకుండా సమన్వయ భేటీలో నిర్ణయం తీసుకోవాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అటు మాజీ సీఎం జగన్ ఈ ఎన్నికలపై పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. వార్డు నుంచి మున్సిపాలిటీ వరకు ఎక్కడ ఎన్నిక జరిగినా ఖచ్చితంగా పార్టీ అభ్యర్థి బరిలో ఉండాలని తేల్చి చెప్పారు.